ఇక్కడ చూడండి చిలక ముక్కు పూల ఎంత బాగా మొలకలు వచ్చేసినాయో. ఇవన్నీ వేరే ప్లేస్లోనే నాటాలి, ఎక్కువ అయిపోయినాయి. ఇంత గ్రూప్గా ఉంటే రావు పూలు చెట్లు, అందుకని కోసేస్తా ఉన్నాను. ఇవి ఎంత బాగుంటాయి, రెడ్గా కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇవి కలరు చాలా బాగుంటాయి. కానీ ఇన్ని చెట్లు వేరే దాంట్లో వచ్చేసినాయి చూడండి. కావాలంటే మనము వేసేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి మొలకలు వాటంతట అవే. కాబట్టి ఇవి ఎక్కడ మనకు పాట్స్ ఖాళీగా ఉంటే అక్కడ చక్కగా నాటుకుంటే బాగా పెద్దగా అవుతాయి. ఇదేందో పరింది చెట్టు ఏమో, పరింది చెట్టు నేను అన్నీ పడేసినాను. ఒకటి పెద్దది వచ్చింది, అయినా కూడా పడేసినాను. ఇంటి దగ్గర వద్దులే అనేసి పడేలా వేరే వాళ్ళకి ఇచ్చేసినాను. వేరే వాళ్ళ ఇంటి దగ్గర వెనక పక్క నాటుకున్నారు. ఇంటి ముందర ఉండకూడదు ఉండ్రి, అందుకనేసి ఈ ఇంటి పైన కూడా వద్దులే అని చెప్పేసి తీసేసినాను. పరింది చెట్టు మాత్రం పెట్టలేదు, మిగతా చెట్లు పెట్టినాను. వావ్, ఎంత బాగా వచ్చినాయి చూడు ఈ చిలక ముక్క చెట్లు. ఎక్కడ నాటుదామబ్బా, పార్ట్స్ ఏం ఖాళీగా లేవే, ఎట్లా ఎక్కడ నాటేదో ఇవి. చూడండి ఇక్కడైతే అంతా మాస్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చేసినాయి ఫుల్గా. ఇక్కడ కూడా స్పేస్ లేదు, ఎక్కడ నాటేది. ఇంకా ఏ పార్ట్లో కూడా ఫుల్గానే ఉన్నాయి. ఇక్కడ నాటుదామంటే ఇక్కడ ఇంకా వనం అయిపోయింది. ఎంత పెద్ద చెట్లు అయిపోయినాయి చూడు, ఇవి మాన్లు అయిపోయినాయి. ఇక్కడ నాటుదామంటే ఇక్కడ ఇంకో వనం అయిపోయింది. ఇంకెక్కడ నాటేదబ్బా వీటిని. ఇంకా ఏడైతే కొంచెం ఉంది ప్లేసు, ఇట్లా పచ్చిమిరపకాయలు ఏడైతే కొంచెం ప్లేస్ ఉంది నాటేద్దాం. పార్ట్స్ ఎన్ని తెచ్చినా కూడా సరిపోవు. ఇవి వచ్చిన కారు చక్రాలు, పాత ముందటి కారు ఉంటే దాని చక్రాలు. సరేలే నాటేద్దాంలే అనేసి అట్లా ఊరికి అట్లా నేస్తే వచ్చేస్తుంటాయి. ఏడైంది నేల ఒకటి కాసింది చూడండి, నేల కూడా కాసి పూలు కూడా కాసింది దీనికి. అయ్యో దేవుడా, ఎంత బాగా కాసినావు స్వామి. అంతే చాలే. ఇంత మాత్రం ఉంటే చాలు. ఇప్పటికే ఆల్రెడీ వనం అయిపోయింది ఇడంతా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చెట్లు పెంచేయచ్చు మనము. అది నిండిపోయిందా, పైపు నిండిపోయిందే. దీంట్లో చూడు ఏమేమో చెట్లు అన్నీ వచ్చేసినాయి. దీన్ని క్లీనింగ్ చేయాలి ఈ మధ్య. చూడు ఇట్లా వచ్చేస్తే మరి ఎట్లా ఇవంతా ఈ తోటకూరలు ఇవన్నీ. ఇది యాక్చువల్గా సన్నజా చెట్టు, ఇవన్నీ తీసేద్దాం. సన్నజా చెట్లు ఇట్లంతా వచ్చేసినాయి. ఇది వేరే చోట నాటుదాము. చాలా ఇట్లా అల్లుకునేస్తే ఎట్లా చెప్పు. ఇది వచ్చిందను శంఖం పువ్వు చెట్టు వేరే చోట నాటుదాము. వేరే చోట నాటుతాను. కొంచెము ప్లేస్ దొరికితే చాలా అల్లుకునేస్తాండి ఈ చెట్లు. ఇది కొత్తగా నాటినాను, అది కాక సన్నజా చెట్టు ఉండని అని చెప్పేసి సపోర్ట్ అనేసి ఇది నాటినాను. కానీ కళ్ళకు పడుగుచ్చుకుంటాయి, వద్దులే స్వామి. సైడ్లో వేసిపోతుంది సైడ్లోకి. ఇది ఉంటే చాలా సపోర్ట్గా. కొత్త చెట్టు నాటినాను, అందుకు వేరే చెట్లన్నీ వస్తాయి కానీ మళ్ళీ ఆ చెట్లకి డిస్టర్బెన్స్ ఎందుకు. ఇవి ఇండివిజువల్గా పెరుగుతాయి ఈ సన్నజా చెట్లు, కాబట్టి వీటికి వేరే చెట్లు ఉండకూడదు, డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఆకులు ఎందుకు ఇట్లా అయిపోయినాయి, గిల్లేయండి ఇట్లా.